పహల్గామ్ ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులు చేసిన పనికి బుద్ధి చెప్పింది. వరుసగా దాడులు నిర్వహించి 100 మంది వరకు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద ప్రమాదాల మధ్య ఉన్న పాకిస్తాన్ జవాన్లను ఓ భయం వెంటాడుతోంది. జెట్ చప్పుడు వినిపిస్తే చాలు పరుగులు తీస్తున్నారు. ఇదంతా ఇండియా ఫోబియానే అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు భారత వాయుసేనకే చెందిందని అనుమానం వ్యక్తం చేస్తూ భయంతో పారిపోతున్నారు. ఈ తరహా వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళలు, చిన్నారులు, పెద్దవారు ఇండియా డ్రోన్ వచ్చేసింది, ఫైటర్ జెట్ అంటూ కేకలు వేస్తూ రహదారులపై పరుగులు తీస్తున్నారు. ఇక కొందరు వీటిని తమ సెల్ఫోన్లలో చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేయగా అవి హల్చల్ చేస్తున్నాయి. పాకిస్తానీలకు ఇండియా ఫోబియా పట్టుకుందంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఇండియా చేసిన అటాక్ అలాంటిదని, ఇక పాక్ పని అయిపోయినట్లే అనుకున్న సమయంలో వదిలేశారని పలువురు రాసుకొచ్చారు. కాగా గత కొద్ది వారాలుగా పాకిస్తాన్ వైమానిక దళం తూర్పు సరిహద్దుల్లో గగనతలంలో పెట్రోలింగ్ ముమ్మరం చేసింది. అయితే ఆ విమానాలు ఎగురుతున్న శబ్దం విని పాకిస్తాన్ ప్రజలు తెగ భయపడిపోతున్నారట. చాలామంది వాటిని భారత వాయుసేన జట్లుగా అనుమానించి గ్రామాల్లో పంచాయతీ భవనాలు, స్కూళ్లు ఖాళీ చేసి సేఫ్గా ఉండే ప్రదేశాలకు పరుగులు పెడుతున్నారు. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్లో భారత వాయుసేన జరిపిన సర్జికల్ దాడులు ఇప్పటికీ పాకిస్తాన్ ప్రజల మనసులో భయంగా చెరిగిపోని ముద్ర వేసినట్లు కనిపిస్తోంది. అలాగే ఇటీవల పాక్ ఉగ్రమొకలే లక్ష్యంగా మన దేశం జరిపిన దాడులు కూడా ఇందుకు ఒక కారణం. అప్పటి నుంచి భారత్ నుండి ఏదైనా శబ్దం వచ్చినా ఆ వైపు చూడకుండా ముందుకు పరుగులు తీస్తుండడం అక్కడ వాస్తవంగా మారింది. ఈ వీడియోలు ఇప్పటివో లేక పాత వీడియోలో కానీ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇండియా డ్రోన్ రావడమే కాదు, ఇప్పుడు ఈ శబ్దంతోనే పాక్ జనాలు భయపడిపోతున్నారట అంటూ భారతీయ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.